అందరికీ నమస్కారం. పత్తిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జి మీద కూడా ఆయన పత్తిపాడు వైద్యశాలలో ఒక డాక్టర్ మీద చేసినటువంటి నానా యాగి గందరగోళం పరిస్థితులు రావటం జరిగింది. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, జనసేన అధిష్టానం దృష్టికి వెళ్లటంతో కూడా వారందరూ దాని మీద సీరియస్ అయి ఆయన్ను నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి కూడా వెనువెంటనే తప్పించడం జరిగింది. జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తమ్మయ్య బాబు చేసినటువంటి వికృత చేష్టలు, ఒక డాక్టర్ను బెదిరించి అవమానకరంగా అసభ్యకరంగా మాట్లాడటాన్ని కూడా జనసేన జీర్ణించుకోలేక ఆయన్ను తప్పించడం జరిగింది. సో ఇప్పుడు పత్తిపాడు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పత్తిపాడు కాన్స్టిట్యున్సీ మీద కూడా కొంతమంది సీనియర్ లీడర్లు కన్నుబడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముద్రగడ వైసీపీ తరఫున అక్కడ ముద్రగడ గిరిబాబు ఇన్ఛార్జిగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు ఫస్ట్ నుంచి కూడా రాజమహేంద్రవరంలో నివాసం ఉంటున్నటువంటి ముద్రగడ కుమార్తె ఆయన్ని విభేదిస్తూ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కూడా ఆమె జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. ముద్రగడ గిరిబాబుకు చెక్కు పెట్టేందుకు కూడా జనసేనాని సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. పత్తిపాడు కాన్స్టిట్యున్సీని కనుక ముద్రగడ క్రాంతికి గనక అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కనుక ఇస్తే, అదేవిధంగా ఒకే ఫ్యామిలీలో, ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో ముద్రగడ పద్మనాభం గారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళందరూ కూడా పత్తిపాడు కాన్స్టిట్యున్సీలోనే వారి రాజకీయ జీవితం ప్రారంభమైన వేళ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీని ధీటుగా ఎదుర్కొనే నేత ముద్రగడ కాంతి. ఒకే కుటుంబంలో వర్గపోరు ఉన్నట్టు ఉంటది. అదేవిధంగా జనసేన పార్టీకి అక్కడ బలమైన లీడర్గా కూడా ఆమెను చెప్పుకోవచ్చు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. 2 రోజుల్లో ప్లేనరీ సమావేశాలు అయిపోయిన తర్వాత కూడా పత్తిపాడు కాన్స్టిట్యున్సీ మీద కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి, అదేవిధంగా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా కొంత టాక్ అయితే వినిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకి అనుషాదేవి, ఈమె కూడా మనకి 2024 ఎన్నికల్లో కూడా కాకినాడకు ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. ఈమె కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జికి రేసులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆమెను పార్టీలోకి తీసుకొచ్చి మళ్ళీ ఆమెకు అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారా, లేదంటే ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీకి చెక్కు పెడుతూ కూడా ముద్రగడ క్రాంతిని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తారా? ఎందుకంటే కాపు వర్సెస్ కాపు అయితేనే కాన్స్టిట్యున్సీలో కూడా మరింత జనసేన ముందుకు పోతుంది అనేది కూడా బలంగా నమ్మటంలో జనసేన అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అయితే ఫుల్ జోష్లో ఉందని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి తమ్మయ్య బాబు వ్యవహారం గత ఎన్నికల తర్వాత నుంచి కూడా మారిన నేపథ్యంలో అక్కడ గనక మళ్ళీ ఒక దమ్మున్నటువంటి లీడర్ను కనుక తీసుకొచ్చేస్తే జనసేన కార్యక్రమాలు ఫుల్ టైమ్గా కూడా అందుబాటులోకి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లో చక్రం చూస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ప్రతి నియోజకవర్గం కూడా కత్తి మీద సాము లాంటిదే. అలాంటి కాన్స్టిట్యున్సీలో మళ్ళీ యాక్టివ్ కావాలంటే ఒక మంచి లీడర్ రావాలి. ఆ లీడర్ కోసం కూడా మరి కొన్ని రోజుల్లో ప్రయత్నాలు జరగనున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు.